మన ఎఫ్పిఎస్ను కంక్లూషన్ చేయడానికి మన జలగం కుమార్ సార్ గారు ఆల్ ఇండియా ఎఫ్పిఎస్ ఇన్ఛార్జ్ మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా ఇవాళ ఉదయం నుంచి అనేక విషయాల మీద శ్రద్ధగా వింటూ కూర్చున్నటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ, ఒకరోజు ఇంతమంది వక్తలు, ఉదయం 4 మాట్లాడారు, ఇప్పుడు ఒక 3 మాట్లాడారు, 7 మాట్లాడినప్పటికీ ఒకవైపున మన శివప్రసాద్ గారు మధ్యాహ్నం పైన అంటూనే మిమ్మల్ని అందరినీ ఎప్పటికప్పుడు మధ్యాహ్నం అంటూ నిద్ర లేపుతున్నట్టుగా చేసి వారు 1 అవర్ వారి యొక్క విషయాన్ని మీకు చాలా క్షుణ్ణంగా తెలియజేశారు. అయితే ప్రధానమైనటువంటిది ఇవాళ సమావేశంలో భారతీయ కిసాన్ సంఘ్ రైతుల కోసం పనిచేస్తున్న సంస్థ. రాత్రనక పగలనక ఎండనక వాననక తమ రక్తాన్ని చెమటగా మార్చి పంటలు పండించి ఇబ్బందులు పడుతున్నటువంటి వ్యక్తులు. అందరికీ భోజనం పెడుతున్నారు, వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయంలో భారతీయ కిసాన్ సంఘ్ అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఎక్కడైతే రైతాంగానికి ఇబ్బందులు ఉన్నాయో అక్కడ దాన్ని అధిగమించడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నది. ఉద్యమాల రూపంలో, కొత్త టెక్నాలజీని అందించే విషయంలో, ఇటు అనేక విషయాల మీద 1979 నుంచి ఈ రోజు వరకు నడుస్తూనే ఉన్నది. ఇదే సమయంలో దేశంలో కోఆపరేటివ్ వ్యవస్థను ప్రారంభించారు. రైతుల కోసము, రైతులకి లాభాన్ని కలిగించాలంటే కోఆపరేటివ్లో మూమెంట్లో ఉండాలి అని. కానీ దేశంలో మనందరికీ తెలుసు, మహారాష్ట్ర, గుజరాత్ ఈ 2 రాష్ట్రాల్లో మాత్రమే కోఆపరేటివ్ ద్వారా కొంత ఆదాయాన్ని పొందుతూ ఉన్నాయి. మిగతా దేశంలో ఎక్కడ కూడా ఈ కోఆపరేటివ్ వ్యవస్థ ముందుకు వెళ్ళలేదు. దీని అందరూ ప్రధానమైన రాజకీయం కారణంగానే వెళ్ళనివ్వలేదు. కానీ కోఆపరేటివ్ వ్యవస్థను గురించి మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే అంత అవసరం లేదు, నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు. ఎందుకు? అరే వరంగల్ గడ్డ పక్కనే ఉన్న కరీంనగర్ దేశంలో ప్రధానమైన మార్గదర్శిగా ఉన్నాయి. ములకనూరు సొసైటీ చాలా మార్గదర్శనం. ఇంక నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ కొన్ని విషయాలు గుర్తు చేయడం కోసం ప్రయత్నం చేస్తాను. వరంగల్ ఉంది. ఇక్కడ ఒక గ్రామంలో గ్రామస్తులు ఏ విధంగా కలిసి ఉండాలని దాంట్లో కిలేశపురం అనేటువంటి ఒక విలేజ్ ఏదైతే ఉన్నదో మీ యొక్క పక్క గ్రామం, ఈ పొన్నాల లక్ష్మయ్య గారు వాళ్ళ ఉన్న ఊరు అనుకుంటాను అది. ఆ యొక్క గ్రామము ఎంత డబ్బులు ఉందండి, వాళ్ళు పోగేసుకుని ఆ గ్రామస్తులు కలిసి ప్రతి నెల ఇంత జమ చేసినటువంటి డబ్బులు ఎంత ఉందండి ఈ రోజున. ఏ విధంగా వాళ్ళు ఈ యొక్క వడ్డీలు ఇవ్వటం కావచ్చు, లేకపోతే అందరికీ రైతులకు సహకారం చేయటం కావచ్చు, దాని వచ్చినటువంటి ఆదాయంతో మరలా ఇట్లా పెంచుతూ కోట్లాది రూపాయలు అయిందా లేదా మీ పక్కనే వరంగల్లోనే. కాబట్టి ఆ రకంగా చూసినట్టయితే వరంగల్ యొక్క కరీంనగర్ జిల్లాలలో సహకారము ద్వారా అనేక లాభాలు పొందినటువంటి యొక్క రైతులు ఉన్నారు. ఇక్కడ ములకనూరు సొసైటీ ద్వారా విశ్వనాథ్ రెడ్డి గారిని ఈ రోజుకి గుర్తు చేసుకుంటూ, ములకనూరు అంటేనేటువంటి ఆ యొక్క పేరు చెప్తేనే వాళ్ళు నాకు ఒక రోజున నేను ములకనూరు చూడటానికి వెళ్ళినప్పుడు మాట్లాడుతున్న సమయంలో వాళ్ళు చెప్పిన విషయం, అరే మా దగ్గర వస్తున్నది, మేము ఉత్పత్తి చేస్తున్నటువంటిది యొక్క పాలు 5,000 లీటర్లు అయితే మేము ప్రారంభించిన వెంటనే ప్యాకెట్ ఇవ్వటం ప్రారంభించిన వెంటనే మా యొక్క డిమాండు, మా యొక్క మార్కెట్ యొక్క డిమాండ్ ఎంత ఉందంటే 10,000, 15,000 లీటర్లు వచ్చింది. ఏం చేయాలా? మా దగ్గరకు వచ్చేది 5,000 లీటర్లే, కానీ మేము అందించాల్సింది 15,000 లీటర్లు. ఈ సమయంలో పక్కపక్కన ఉన్నటువంటి ప్రైవేటు డైరీలు అవుతున్నాయో ఆ డైరీ రోజు దగ్గర కొనటం ప్రారంభించాం. వాళ్ళ దగ్గర కొని మా ముద్ర వేసి పంపిస్తున్నాం. అంటే ఎందుకు వచ్చింది ఇది అంటే ఆ యొక్క సొసైటీ మీద ఉన్నటువంటి యొక్క నమ్మకం. అది రైతుల సొసైటీ. ఆడున్న విత్తనాలు దేశమంతా వెళ్తున్నాయి ఈ రోజున, వరి విత్తనాలు. కాబట్టి ప్రతి సంవత్సరము కూడా క్రమబద్ధీకరంగా మీకు లాభాలు పంచిస్తుంది.
కాబట్టి రైతాంగానికి లాభం జరుగుతుంది అనేది మీ అందరికీ తెలిసిన విషయం. అంటే ఒక 10 మంది రైతులు కలిసి ఉంటే ఆ కలిసినటువంటి ఒక సంఘాన్ని నడిపించే వ్యక్తి మంచివాడైతే, సంస్కారవంతుడైతే లాభాలు పంచవచ్చును, అధిక ధరలను ఇవ్వచ్చును. భారతీయ కిసాన్ సంఘ్ కొంత ప్రయత్నం చేసింది. ఈ రకమైనటువంటిది మనం ఎందుకు చేయకూడదు అనే ఆలోచనతో కొన్ని చోట్ల ప్రారంభం చేసింది. ఏదైతే చిత్తూరు జిల్లాలో మన యొక్క తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ఎక్కువ పాలు ఉత్పత్తి చేసేటువంటి ఒక జిల్లాగా ఆ యొక్క చిత్తూరు ఉండేది. ఆ చిత్తూరులో ఆవు యొక్క పాలు ఎక్కువ ఉండేటివి. కానీ ఆవు పాలకి రేటు ఉండేది కాదడ. అందరూ ప్రైవేట్ డైరీలే. ప్రతి రాజకీయ నాయకుడు ఒక డైరీ, ప్రతి ఎమ్మెల్యేది ఒక డైరీ, ప్రతి మంత్రితో ఒక డైరీ, ప్రతి ముఖ్యమంత్రితో ఒక డైరీ. ప్రతి వ్యక్తి డైరీలతో ఉండేవాడే, పాల డైరీలతో. ఎందుకంటే డబ్బులు బాగా సంపాదించవచ్చు. బాగా సంపాదించే ఆదాయం వచ్చేటువంటిది ఏదైనా ఉందంటే పాల డైరీలో తెలుసు వాళ్ళకి. కాబట్టి అందరూ పెట్టుకున్నారు రాజకీయ నాయకులు. ఒక ఆయన కాంగ్రెస్ ఆయన పెట్టుకున్నాడని తెలుగుదేశం ఆయన పెట్టాడని కాంగ్రెస్ ఆయన, ఒక నియోజకవర్గంలోనే ఇద్దరు. అలాంటి ఒక జిల్లా. ఆ జిల్లాలో పాలు రేటు భారతీయ కిసాన్ సంఘం 5 సంవత్సరాల పోరాటం చేసింది. రేటు పెంచండి, ధర్నాలు, పాదయాత్రలు రకరకాలు. అయినా ఎవడు చెల్లించట్లేదు. ఎందుకు? అందరూ ప్రైవేట్ వాళ్ళే. వాళ్ళు ఎవరు ఏమనేది నీకు లేదు. వాడి ఇష్టం. రాజకీయ నాయకుడు అందరూ కలిసి ఉంటారు. అన్ని పార్టీలలో కలిసే ఉంటారు. వ్యాపారంలో ఏడు తిట్టుకుంటారు కానీ ఆడ వ్యాపారంకి వచ్చాడు అందరూ కలిసి ఒకటే నిర్ణయం చేస్తారు రైతులు ఏ విధంగా మోసం చేయాలనే దాంట్లో. బట్ ఈ రకమైన ప్రక్రియలో భారతీయ కిసాన్ సంఘ్ ఆలోచన చేసి ఒక అడుగు ముందుకు వేసింది. అరే, గ్రామంలో మనం 100 మంది ఉన్నాము, మనం 100 మంది యొక్క పాలు మనమే ఒక చోట చేరుద్దాం, దాన్ని తీసుకెళ్ళి విజయవాడ పక్కనే ఉన్న చిత్తూరులో అమ్ముదాం అని చెప్పేసి ఒక చిన్న ప్లాన్ చేశారు. ప్లాన్ చేసినప్పుడు ఎంత ఇవ్వచ్చు? వాటికి 20 రూపాయలు ఇస్తున్నటువంటి ఒక సమయంలో, ప్రైవేట్ డైరీలు వాళ్ళు 20 రూపాయలు ఇస్తున్నట్టు సమయంలో 28 రూపాయలు ఒక పర్ లీటర్కి ఇచ్చి, 8 రూపాయలు ఒక లీటర్కి ఎక్కువ ఇచ్చి రైతుల దగ్గర కొనటం ప్రారంభించారు. చిత్తూరులో అమ్మే చోట అందరూ 35 రూపాయలకు అమ్ముతుంటే 33 రూపాయలకి అమ్మి అట్ట కన్జ్యూమర్కి 2 రూపాయలు లాభం చేశాము. ఇక్కడ ఉండే రైతుకి 7-8 రూపాయలు ఆదాయం చేశాము. ఇద్దరికీ ఆదాయం వచ్చే విధంగా ప్రయత్నం చేసింది భారతీయ కిసాన్ సంఘ్ ఒక గ్రామంలో. సక్సెస్ఫుల్. ఒక 7-8 మందికి ఎంప్లాయ్మెంటు, దాంతోపాటుగా రైతులకు లాభం. అదేవిధంగానే ఇంకొక గ్రామంలో కూడా ఈ రకమైన ప్రయత్నాన్ని ప్రారంభం చేశాం. అక్కడ సక్సెస్ అయ్యాం. ఇదే సమయంలో ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నటువంటి ఒక అనేక మంది రైతులు మాకు మార్కెటింగ్ లేదు అంటే ఏం చేయాలి? మార్కెటింగ్ కోసం లాభాలు జరగాలంటే, మార్కెటింగ్ కోసం ముందుకు వెళ్ళాలంటే 10 మంది కలిసి, ఒక వ్యక్తి ఏం చేసుకోలేకపోతున్నాడు మార్కెట్ కాబట్టి 10 మంది కలిసినట్టయితే, ఒక గ్రూప్గా ఏర్పడ్డట్టయితే బాగుంటుందని చెప్పి ఒక సహకార సంఘాన్ని, 620 మంది ఉండేటువంటి ఒక సహకార సంఘాన్ని ప్రారంభించి విజయవాడలో నువ్వు ఏ పంటన్నా ఏ కూరగాయన్నా పండించుకో, 30 రూపాయలు ఇస్తాం కేజీకి. ఆ టమాటా కావచ్చు, వంకాయ కావచ్చు, బెండకాయ కావచ్చు, ఆకాయ కావచ్చు, ఈ కాయ ఏ కూరగాయ అయినా పండించుకో, దానికి 30 రూపాయలు కేజీకి ఇస్తాం. బహిరంగ మార్కెట్లో 5 రూపాయలే టమాటా ఉన్న రోజు కూడా 30 రూపాయలు రైతుకి ఇస్తామని చెప్పాం మనం. దీనికి కారణంగా అనేక మంది రైతులు ముందుకు వచ్చారు. 30 రూపాయలు ఇవ్వటం మనం ప్రారంభం చేశాం. బయట వ్యాపారస్తులు 30 రూపాయలు ఇచ్చి రైతు దగ్గర కొనుగోలు చేయడం ప్రారంభం చేశారు. మన దగ్గర కొనుక్కున్న మనం కొంటున్న తర్వాత వాళ్ళు కూడా కొంటారు కదా, కొనుగోలు చేయడం ప్రారంభం చేశారు. కాబట్టి దాని కారణంగా కొంతమంది రైతాంగానికి ఆ రకంగా లాభం చేకూర్చాం. కాబట్టి రైతుకి ఏ రకంగా లాభం చేకూర్చాలి, ఒంటరిగా ఏ విధంగా లాభం చేకూర్చగలము, 10 మంది కలిస్తే ఏ విధంగా లాభం చేకూర్చగలమని ఆలోచన చేసి ఈ రకమైన ఒక వ్యవస్థని, ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకి లాభం చేకూరాలన్నట్టు ఇప్పుడున్న పద్ధతి లాభం లేదు, రైతుకు లాభం రాదు అని వాళ్ళకి తేలిపోయింది. వాళ్ళు కూడా తెలుసుకున్నారు. ఇప్పుడున్నటువంటి పద్ధతిలో రైతులకు లాభం వచ్చే ప్రశ్నే లేదు. దళారీల చేతుల్లో మోసపోవాల్సిందే. కాబట్టి లాభం రావాలంటే ఏం చేయాలి? కాబట్టి వాళ్ళు ఏదైతే చేస్తున్నారో సహకార సంఘాలు, ఏదైతే ఎఫ్యూగా కానీ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అనే పేరుతో కానీ ఈ 10 మంది రైతులు కలిసి కానీ ఏదైనా పని చేసుకోవడం ప్రారంభం చేస్తే, ధాన్యాన్ని బియ్యం చేసినట్టయితేనే లాభం వస్తుంది, చెరుకుని బెల్లం చేస్తేనే లాభం వస్తుంది.
చెరుకుని పంచదార చేసి అమ్మితేనే లాభం వస్తుంది. కాబట్టి ఏదైనా లాభం రావాలి అంటే రైతే స్వయంగా తన పండించిన దాన్ని మార్పు చేసి అమ్మినట్టయితే మాత్రమే లాభం వస్తుంది అని చెప్పి ఇప్పుడు మన శివప్రసాద్ గారి ముందు అన్నారు ఒక మాట, ఏమని? రైతు పండించిన దాన్ని మారిస్తే చాలు వ్యాపారస్తుడు అయిపోతాడు. ఎస్. కాబట్టి వ్యాపారస్తుడికి మాత్రమే లాభాలు వస్తున్నాయి, మధ్యవర్తికి మాత్రమే కమిషన్ వస్తుంది. వాళ్ళిద్దరూ బాగానే ఉంటున్నారు, పండించిన రైతు ఇబ్బందులు పడుతున్నాడు. కాబట్టి పండించిన రైతు కూడా కన్జ్యూమర్కి వెళ్ళే విధంగా మధ్యలో ఇంకెవరు లేకుండా కేవలం సంస్థగా నేను ఒక్కడనే ఉండలేను. కాబట్టి 10 మంది కలిసి మన ధాన్యాన్ని మనం బియ్యం చేసి అమ్మినట్టయితే, మన యొక్క ధాన్యాన్ని మనం పంటని విత్తనాలు చేసినట్టయితే, ఎట్టయితే ములకనీరు సొసైటీ ఈ రోజున విత్తనాల యొక్క దీంట్లో ప్రథమ స్థానంలో ఉందో ఆ రకమైన విత్తనాలను పండించడం, క్వాలిటీ విత్తనాలను ఉత్పత్తి చేయటం, ఇట్లా ఒకరు చేయలేరు కాబట్టి, ఇద్దరు చేయలేరు కాబట్టి 10 మంది కలిసినట్టయితే మార్కెట్ అవుతుంది. కాబట్టి ఆ మార్కెట్లో ముందుకెళ్ళొచ్చు అనేటువంటి ఒక ఆలోచనని ప్రభుత్వం కూడా ఆలోచన చేసింది. తదనుగుణంగా భారతీయ కిసాన్ సంఘం అనేక సంవత్సరాలుగా కూడా పనిచేస్తూనే ఉన్నది. ఈ మధ్య కాలంలో ఈ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అని పెట్టిన తర్వాత మన దేశంలో ఒక 4-5 రాష్ట్రాల్లో ఈ యొక్క పనిని ప్రారంభమైంది. మన తెలంగాణలో కూడా భాగ్యలక్ష్మి అనే పేరుతో, భాగ్యనగర్ అనే పేరుతోటి ఒక FAO ప్రారంభమైంది. రైతులకి లాభాన్ని చేకూర్చాలనే ప్రయత్నాన్ని ప్రారంభించింది. ఇట్లా అనేక మంది, ఇప్పుడు జైపాల్ రెడ్డి గారు ప్రారంభించారు, రకరకాల వాళ్ళు ప్రారంభించారు. అయితే ప్రారంభించడం సరిపోదు. మనం బతికుండగా విశ్వనాథరెడ్డి గారి పేరుని పదే ఎందుకు చెబుతున్నారని మనం తెలుసుకున్నట్టయితే రేపు దియాన మన పేరును కూడా చెప్పుకోవాలా. బస్ జైపాల్ రెడ్డి గారి కారణంగా ఈ యొక్క ఈ మండలంలో ఇంతమంది రైతాంగానికి లాభం చేకూరుతూనే ఉన్నది ఈ రోజుకి కూడా అనేటువంటి విషయము. లేకపోతే పలానా యొక్క వ్యక్తి కారణంగా ఈ మండలంలో ఈ గ్రామాల్లో 10 రూపాయలు ఎక్కువ వస్తూ ఉన్నది రైతాంగానికి అనేటువంటి విషయం చెప్పుకునే స్థాయికి మనం వెళ్ళాలన్నట్టయితే తప్పనిసరిగా ఈ రోజునటువంటి ఒక కోఆపరేటివ్ వ్యవస్థ కాదు, అది కంపెనీ యాక్ట్లో కావచ్చు, ఏ యాక్ట్ అయినా సరే 10 మంది కలిసి ఉంటేనే రైతుకు లాభం చేరుస్తుంది. 10 మంది కలవకపోయినట్టయితే ఒంటరిగా ఉన్న రైతుకి ఈ రోజున నష్టం వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. మన అందరికీ తెలుసు, ఒకప్పుడు ఒంటరిగా ఉన్న రైతు కూడా లాభాలు సంపాదించాడు. ఆ రోజున 10 ఎకరాలు వ్యవసాయం చేస్తే ఇంకో 2 ఎకరాలు కొనేవాడు. 100 ఎకరాలు 200 ఎకరాలు వ్యవసాయం చేసినట్టయితే వాడు వెళ్ళి సినిమా ఇండస్ట్రీనో ఇంకో ఇండస్ట్రీనో పెట్టుకున్నాడు. డబ్బులు దీంట్లోదే. వ్యవసాయంలో వచ్చిన ఆదాయాన్ని తీసుకెళ్ళి సినిమా ఇండస్ట్రీ పెట్టారు, వ్యవసాయంలో వచ్చిన ఆదాయాన్ని తీసుకెళ్ళి రైస్ మిల్ పెట్టాడు, వ్యవసాయంలో వచ్చిన ఆదాయాన్ని తీసుకెళ్ళి సినిమా హాల్ కట్టాడు. ఇది 100 ఎకరాలు 50 ఎకరాలు ఉన్నవాడు, 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నవాడు ఇంకొక ఎకరా కొనుగోలు చేయడం ప్రారంభం చేశాడు. కానీ ఈరోజు పరిస్థితి మారిపోయింది. ఈరోజు ఆ స్థితి లేదు. ఆ రోజు ఒంటరిగా ఉన్న ఒక కుటుంబంలో 10 మంది 15 మంది అన్నదమ్ములు ఉండేవాళ్ళు, కలిసి పనిచేసేవాళ్ళు. ఆ రోజు ఒక గ్రూప్ ఆఫ్ ది ఉండింది కాబట్టి ఆదాయం వచ్చింది ఆ రోజున. ఇవాళ అన్నదమ్ములు లేరు, కలిసే లేరు, అన్నదమ్ములే కలిసి లేరు. కాబట్టి అన్నదమ్ములు కూడా కలిసి లేరు కాబట్టి ఆ రోజు 10 మంది అన్నదమ్ములు కలిసి ఉన్నారు కాబట్టి ఆదాయం వచ్చింది. కాబట్టి పొలం కొన్నాము, సినిమా థియేటర్లు పెట్టాము, లేకపోతే సినిమాలు తీసాము, లేకపోతే రైస్ మిల్లు పెట్టాము, ఏదో ఒకటి చేసాం. కానీ ఇవాళ కూడా ఆ స్థితికి లాభాల బాటలోకి వెళ్ళాలంటే మనము అన్నదమ్ములు కలిసి లేదు స్థితి ఉన్నది. కాబట్టి ఈ రోజున ఏదో రూపంలో ఉన్నటువంటి 10 మంది అందరము కలిసి, అన్నదమ్ములు కావచ్చు, బంధువులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, కులం కావచ్చు, గిలం కావచ్చు, ఏదో ఒక పేరుతోటి 10 మంది కలిసిగాన మన ఈ రకమైన ప్రయత్నాన్ని పాతకాల పద్ధతిని మనం ప్రారంభం చేసినట్టయితే, కలిసి అందరము గాన ఈ యొక్క మార్కెటింగ్ వ్యవస్థని చేసినట్టయితే తప్పనిసరిగా లాభాల బాటకు నడిచేటువంటి ఒక వ్యవస్థ ఉన్నది అనేటువంటి ఒక ఆలోచనని అటు ప్రభుత్వము ఇటు కిసాన్ సంఘం అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న కిసాన్ సంఘం ఎప్పటి నుంచో ఆ పనిలో ఉంది. ప్రభుత్వం కూడా అదే రూపానికి వచ్చింది ఇప్పుడు. అయితే వచ్చిన సమస్యలు ఉన్నాయి. FPOలో చాలామంది ఉదయం చెప్పారు నాకు, ఏది ఈ CBBO పెట్టారు, వీళ్ళు ఏదైతే 10,000 రూపాయలన్న 10,000 యొక్క FPOలకి రిజిస్ట్రేషన్ చేసిన FPOలకి ఏ రకమైన డబ్బులు ఇవ్వట్లేదు, ఏమీ లేదని చెప్పారు. దాంట్లో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. FPO అయితే పెట్టారు, కానీ అది నాబార్డు కేటాయించడమా, లేకపోతే SFS కేటాయించడమా, NCDC కేటాయించడమా, 4-5 సంస్థలు ఆ FPOలని CBBOని ఒక NGOని తీసుకొచ్చింది మళ్ళీ మధ్యలో. ఆ NGOలకి కలెక్టర్ చెప్తాడు పలానా చోటే ప్రారంభం చేయవని, ఆడే ప్రారంభం చేయాలి. మన నాబార్డు DDM గారు చెప్తే ఈయన చెప్తే సరిపోదాడ, ఈయన చెప్తాడు ఏం చేయరు వాళ్ళు. ఆ కలెక్టర్ గారు ఎక్కడ చెప్తే అక్కడ వాళ్ళు మాత్రమే గుర్తిస్తారు వాళ్ళు. ఇది ఒక పెద్ద మళ్ళీ గందరగోళం యొక్క వ్యవస్థ ప్రారంభమైంది.
కాబట్టి వీటిల్లో మార్పు తీసుకురావటం కోసము మళ్ళా 10 మంది ఎఫ్ఈఓలు పెట్టిన వాళ్ళు ఎవరైతున్నారో ఈ 10 మంది కలిసి ఒక ఫెడరేషన్గా ఉన్నట్టయితే ఈ ఫెడరేషన్ వెళ్ళైనా సరే గవర్నమెంట్తో దెబ్బలాడినట్టయితే ఆ యొక్క ఫెడరేషన్గా నా సిబివి వ్యవస్థ ఏదో ఒక వ్యవస్థ ఈ ఇచ్చేటువంటి వ్యవస్థను గుర్తించేటువంటి వ్యవస్థను చేసినట్టయితే అప్పుడు దీనివల్ల లాభం ఉంటుందనే ఒక ఆలోచనతోటి ఫెడరేషన్స్ పెట్టడం ప్రారంభించేశాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఫెడరేషన్ అయింది, మహారాష్ట్రలో ఫెడరేషన్ అయింది, మధ్యప్రదేశ్లో ఫెడరేషన్ అయింది, మన తెలంగాణలో కూడా తొందరలో ఫెడరేషన్ కాబోతుంది. కాబట్టి ఈ యొక్క రైతుల యొక్క ఎఫ్ఈఓలుగా నిర్మాణం చేసినటువంటి ఎఫ్ఈఓలు అయితే ఉన్నాయో ఈ 10 మందో 20 మందో 30 మంది ఎఫ్ఈఓలు అయితే ఉన్నాయో ఇవన్నీ కలిగి ఒక గొడుగు కింద ఉండి ఒక పెద్ద స్థాయిలో ఒక ఎఫ్ఈఓ చేయలేని పనిని ఈ 10 మంది ఎఫ్ఈఓలు కలిసి చేసేటువంటి ఒక స్థితికి కూడా తీసుకురావచ్చు. మార్కెటింగ్ వ్యవస్థ అనేటువంటిది మహారాష్ట్రలో ఉన్నటువంటి వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, మహారాష్ట్ర లేకపోతే మధ్యప్రదేశ్ వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి లింకేజ్ ఇవ్వటంలో కావచ్చు, విదేశాలకి ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో ప్రభుత్వంతో మనం మధ్యలో ఈ యొక్క ఫెడరేషన్స్ ఉండి ముందుకు తీసుకెళ్లేటువంటి వ్యవస్థ చేయటం కావచ్చు. రెండవది ఈ యొక్క ఫెడరేషన్స్ ద్వారా లేకపోతే ఈ యొక్క ఎఫ్ఈఓల ద్వారా వందలాది మందికి ఇంతకుముందు చెప్పారు, మన శేఖర్జీ చెప్పారు, మేము 3 కోట్లు ఇస్తాం కానీ 100 మందికి ఎంప్లాయ్మెంట్ చూపించాలి మీరు అని. ఎస్, మన ఎఫ్ఈఓ ద్వారా అనేక మందికి ఎంప్లాయ్మెంట్ చూపించేటువంటి ఒక ప్రయత్నం. గ్రామాల్లో ఇంతకుముందు రైస్ మిల్లు ఉండేటివి, ఈరోజు రైస్ మిల్ లేదు. మళ్ళీ గ్రామాల్లో ఈ యొక్క ధాన్యాన్ని బియ్యం చేసేటువంటి ఒక చిన్న మిషన్స్ పెట్టాలా, అక్కడ 3కో 4కో ఉపాధి కల్పించాలా. ఇది మనం చేయాల్సిన పని. కాబట్టి మనం చేసే ప్రతి పని ఏదైతుందో ధాన్యాన్ని బియ్యం చేయటం అనేటిది కావచ్చు, లేకపోతే చింతపండుని ఇంకొక పండుగ మార్చడం కావచ్చు, చెరుకుని పంచదారగా బెల్లంగా తయారు చేయడం కావచ్చు, వీటన్నిటికీ కూడా ఉద్యోగాలు కల్పన చేస్తాం. మన చిన్న ప్రయత్నం చేశాం. మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ఒక ఆలోచన చేసి ఒక చిన్న ప్రయత్నం చేశాం. ఏమిటది? ఎవరైతే చెరుకు పండిస్తున్నారో ఈ చెరుకు పండిస్తున్న వాళ్ళకు కూడా మనం చిన్న ప్రయత్నం చేశాం. మీరందరూ కూడా ఇంకో 10 మందికి ఉద్యోగం కల్పించాలా. ఎట్లా కల్పించాలి? అరే, నువ్వు చెరుకు పండిస్తున్నావు, నీ చెరుకుని తీసుకెళ్ళి ఆ షుగర్ ఫ్యాక్టరీకి తోలకుండా ఆ షుగర్ ఫ్యాక్టరీకి తోలినట్టయితే వాడు ఇంకో షుగర్ ఫ్యాక్టరీ కట్టుకుంటున్నాడు తప్ప మనకేం డబ్బులు రావట్లేదు, మనం నష్టపోతున్నాము. ఇది కాదు. దీనివల్ల మన యొక్క చెరుకు పండించి మన చెరుకుని మనం బెల్లం చేసి అమ్ముదాం, లేదా మన చెరుకుని మనం జ్యూస్ చేసి అమ్ముదాం. మన చెరుకుని మనం ఈ షుగర్ ఫ్యాక్టరీ వాడికి ఇస్తే 3 రూపాయలు ఇస్తాడు కేజీకి, 3000 ఇస్తాడు టన్నుకి. అదే మనం బెల్లం తయారు చేసుకున్నట్టయితే ఆ బెల్లం ద్వారా మనకి సుమారుగా 6000 రూపాయలు టన్నుకు వస్తుంది. అదే మనం జ్యూస్ కానీ చేసి అమ్మినట్టయితే సుమారుగా 30,000 రూపాయలు వస్తుంది టన్నుకి, నుంచి 60,000 రూపాయలు టన్నుకి వస్తుంది. 30,000 నుంచి 3,000 రూపాయలు టన్ను ఎక్కడ, 30,000 రూపాయలు టన్ను ఎక్కడ? ప్రయత్నం చేసాం మనం. అనేక మంది ఇవాళ ఆంధ్రాలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, అనేక మంది సక్సెస్ అయ్యారు. దాంట్లో ఆ రూట్లో ముందుకెళ్ళిన వాళ్ళందరూ సక్సెస్ అయ్యారు. చాలామంది చెప్తుంటారు, అందరూ షుగర్ జ్యూస్ చేసి అమ్మితే ఎవరు కొంటారండి అని. ఎవరు చేస్తే అమ్ముతారండి? 70 మంది కూర్చున్నారు, నేను అరిసి కుట్టుకున్నా, ఒకడు కూడా తయారు కాడు. ఎందుకు? అదే 100 మందిలో ఒకడైనా తయారైతే ఆ ఒకడైనా సంపాదన చేస్తాడు కదా. అందుకోసం ఈ విషయాన్ని చెప్తాను మనం. కాబట్టి చెరుకు పండించేటువంటి వాళ్ళు ఒక రైతు ఒక కేజీని 3 రూపాయలకి అమ్మాలన్నా, ఒక కేజీని 30 రూపాయలకి అమ్మాలన్నా తేల్చుకోవాలి మనం. ఇప్పుడు మనం చేయలేకపోయాం. నా వల్ల కాదండి, నేను రైతునే కానీ 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంది కానీ నేను ఈ విధంగా మిషన్లు పెట్టి మిషన్లో నుంచి మళ్ళీ జ్యూస్ తీసి దాన్ని మార్కెటింగ్ చేయడం నా వల్ల కాదన్నప్పుడు ఒక 10 మంది కలిసి ఒక సంఘంగా ఏర్పడటం. ఇవాళ మనకు తెలిసిన ఒక ఈరారెడ్డి అనే కార్యకర్త 22 మిషన్లు పెట్టుకొని, నేను మొన్నే అడిగా ఎంతమంది ఉన్నారు ఎంప్లాయీస్, నేను 40-50 మంది ఉన్నారు అనుకున్నా. 110 మందికి శాలరీలు ఇస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, 110 మందికి ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఒక రైతు చెరుకు పండించి 22 మిషన్లు పెట్టి, ఆయన ఎక్కడెక్కడో పట్ల ఆయనకు దగ్గర ఉన్నట్టు ఆయన పొలం కొన్నట్టు పొలం పైన పెట్టాడు హైవే మీద. సుమారుగా 6 మిషన్లు 7 మిషన్లు హైవే మీదనే ఉన్నాయి, మిగతా అన్ని టౌన్స్లో ఉన్నాయి ఆడబెట్టి. అరే, ఎంబీఏ చదువుకున్నాడు ఉద్యోగస్తుడు రైతు దగ్గర. గుర్తుపెట్టుకోండి, మనం రైతు వ్యవసాయ ఉద్యోగాలు ఇవ్వాలి. మనం ఇంతకుముందు ఇచ్చేవాళ్ళం మనం ఉద్యోగాలు. మన యొక్క గ్రామాల్లో రైస్ మిల్లు పెట్టి ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళం, సినిమా థియేటర్లు పెట్టి ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళం, అనేక గ్రామాల్లోనే ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళం. ఈరోజు నేను గ్రామాలన్నీ పోయినాయి, టౌన్కి వెళ్ళిపోయినాయి అందరూ. టౌన్లోకి వెళ్తే బాగా సంపాదించవచ్చు, గ్రామాల్లో వెళ్తే తక్కువ ఆదాయం ఉందనుకున్నారు, కొంతమంది వెళ్ళిపోయారు అడిగి.
కాబట్టి మనము మన చెరుకుని ఏదైతే 3 రూపాయలకి అమ్మాలన్నా 30 రూపాయలకి అమ్మాలనో తేల్చుకోవాలా. మన ధాన్యం ఏదైతే ఉందో మన ధాన్యాన్ని 1400కి అమ్మాలన్నా 2500కి అమ్మాలకల్లా 2500కి బస్తాన్ని అమ్మాలా అనేది తేల్చుకోవాలి మనం. 1400 ఏంటి 2500 ఏంటి అనొచ్చు మీరు. అరే ధాన్యం అమ్మితే ఇవాళ 1400 కంటే తక్కువ ఇస్తున్నారు మీకు. అడుక్కుంటున్నారు మీరు 1300 తూకం వేసుకుని పోవాయి అని. ఆ ధాన్యాన్ని బియ్యం చేసి అమ్మినటువంటి వాళ్ళ యొక్క రైతులు చాలామంది ఉన్నారు ఈ రోజున. మనకు ఉదాహరణ నేనేదే ఊరికే చెప్పట్లే, చేస్తున్న రైతులు మన ముందు కనబడుతున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. రాజకీయ నాయకులు మన ముందు కనపడుతుంటారు, ఇంకెవరికి సామాన్య పని చేస్తున్నట్టు రైతులు సంపాదిస్తున్న రైతులు ఎవరు కనపడరు మనకి. రాజకీయ నాయకుడు ఇంకోటి తిడుతుంటాడు కాబట్టి అది తిట్టేది బాగా ఇంట్రెస్ట్ కాబట్టి మనకి అదే వింటాం మనం. టీవీల్లో కూడా ఇంకోటి చెప్తున్నది వినము. ఇప్పుడు అన్నదాత చూడము, లేకపోతే ఇంకొక జై కిసాన్ చూడము, లేకపోతే ఇంకోటి చూడము, ఈ రైతులకు సంబంధించిన వ్యవహారం చూడం, రాజకీయాలు చూస్తాం బాగా. కాబట్టి రాజకీయాలు మనకు ఆదాయం రావు. రాజకీయాలు పక్కన పెట్టండి. రాజకీయాలు ఆ యొక్క ఓట్లప్పుడు మీ ఇష్టం వచ్చిన రాజకీయాలు చేసుకోండి. కానీ మనం పండిస్తున్న దాన్ని బంద్ చేయటం కాదు, ఆ పండిస్తున్న దాంట్లో ఎక్కువ ఆదాయాన్ని ఎట్లా సంపాదించాలా, మళ్ళీ రైతు రాజుగా ఎలా బతకాలా, ఈ విషయంలో మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అది వెళ్ళాలంటే తప్పనిసరిగా ఎఫ్ఈఓగా మనం ఏర్పడాల్సిన అవసరం ఉంది. ఎఫ్ఈఓగా ఏర్పడితేనే 10 మంది రైతులు కలిస్తేనే ఒక వ్యక్తి చేయలేకపోయినప్పటికీ ఒక సీఈఓగా ఒక మంచిగా చదువుకున్న ఎంబీఏ మన కుర్రాడిని, మన అబ్బాయిని, మన మేనల్లుడిని, ఇలాంటి వ్యక్తులు తీసుకోండి. అతను ఈ రోజున చదువుకున్న వ్యక్తి కాబట్టి అతను విదేశాలకు ఎక్స్పోర్ట్ ఎట్ట చేయొచ్చు, లేకపోతే బయట రాష్ట్రాల్లో ఏ విధమైన మార్కెటింగ్ జరుగుతుంది, ఏ రకంగా ఆదాయం సంపాదించవచ్చు అనేటువంటి ఆలోచన యువకుల్లో ప్రారంభమైంది. కాబట్టి అలాంటి వ్యక్తిని ఒకతని ఉద్యోగం తీసుకుందాం. మన గ్రామం నుంచి రాబోయే రోజుల్లో మనం పండించినటువంటి ధాన్యము, మనం పండించినటువంటిది ఏ వస్తువైనా సరే దాన్ని మార్పు చేసి అమ్మాలి. ఇవాళ కొబ్బరికాయలు ఉన్నాయి. కొబ్బరికాయ అమ్మితే వచ్చేది 5 రూపాయలు, 6 రూపాయలు, 7 రూపాయల రైతుకి ఉన్నాడు. మా భర్త గారు వీళ్ళంతా కూడా కొబ్బరి రైతులే. వాళ్ళు 10 రూపాయలు హైయెస్ట్ వాళ్ళకి వస్తే, కానీ అదే కొబ్బరికాయని తీసుకొచ్చి నూనె చేస్తే ఎంత వస్తుంది? అదే కొబ్బరికాయని తీసుకెళ్ళి బొండాగా అమ్మితే ఇవాళ మనందరికీ తెలిసి 25 రూపాయలు పెట్టి 30 రూపాయలు పెట్టి కొంటున్నాం మనం. 1 లీటర్ 100 రూపాయలు పెట్టి కొంటున్నాం కొబ్బరి నీళ్ళు. కాబట్టి ఎందుకు మార్చలేం కొబ్బరికాయని? ఎందుకు మనం కొబ్బరి చేయలేం? ఎండు కొబ్బరిని ఎందుకు ఆయిల్ చేయలేం? ఎందుకు మన పక్కన అమ్మలేం? అమ్మొచ్చు. తప్పనిసరిగా ఆ మార్కెటింగ్ స్కిల్స్ కావాలి. కాబట్టి ఆ మార్కెటింగ్ స్కిల్స్ కోసము మంచి యువకుని తీసుకొని ఎస్సీఈఓగా పెట్టుకొని ఆ సీఈఓ ద్వారా మన ఊర్లో పండిన కొబ్బరికాయలన్నింటినీ కూడా ఒక చోట చేర్చుకొని దాన్ని ఎండబెట్టి దాన్ని కొబ్బరి నూనె తీసి దాన్ని అమ్మినట్టయితే మన ఊర్లోకి సరిపోతుంది. మీ ఊర్లో ఉండే కొబ్బరి చెట్లు 10 చెట్లు మీ ఊర్లో సరిపోతుంది. మీ ఊర్లో ఉండే పాలు ఈ రోజున్న పరిస్థితుల్లో మీ ఊరికి అమ్మటానికే సరిపోతుంది. బయటికి వెళ్ళే స్థితిలో పాలు లేవు ఈ రోజున. ఇంతకుముందు ఒక గ్రామంలో 1000 లీటర్లు వచ్చేటివి ఇప్పుడు 100 లీటర్లకు పరిమితం అయిపోయినాయి. ఎందుకంటే అందరూ బర్రెలు అమ్మేశారు, ఆవులు అమ్మేశారు, ఏమీ లేవు ఈ రోజున. అంటే ఈ స్థితిలో మన అందరము కలిసి, ఇంతకు వారు చెప్పినట్టుగా 10 మంది 100 ఒక వ్యక్తి 10 ఎకరాలు లేకపోవచ్చు, 100 గొర్రెలు పెట్టలేకపోవచ్చు, 200 గొర్రెలు పెట్టలేకపోవచ్చు. కానీ ఇవాళ గొర్రెలకి మంచి డిమాండ్ ఉంది. మహారాష్ట్ర నుంచి ఒక డిగ్రీ చదువుకున్న అమ్మాయి మీ యొక్క సికింద్రాబాద్ మార్కెట్లో మేక పిల్లలు తీసుకొచ్చి అమ్ముతుంది, గొర్రె పిల్లలు తీసుకొచ్చి అమ్ముతుంది అంటే మనం ఎక్కడున్నామండి? మొన్ననే మా యొక్క భారతీయ కిసాన్ సంఘ అఖిల భారత సమావేశాల్లో ఇలాంటి సమావేశం జరిగితే ఏం చేస్తున్నారో చెప్పండి, మీరు ఎట్లా ఉన్నారు, మీ ఏ రకంగా వ్యాపారాలు చేస్తున్నారో చెప్పండి అంటే ఆ అమ్మాయి లేచింది. వాళ్ళ నాన్నగారు ఒక విలేకరి, సామాన్య విలేకరి. నాన్నగారికి వచ్చి సంపాదన సరిపోవట్లేదు, నేను ఏదో చేయాలని కోరిక పుట్టిందంట అమ్మాయికి. చూడండి ఎట్టుందో. నాన్నగారికి వస్తున్న ఆదాయం సరిపోవట్లే, కాబట్టి కుటుంబం ముందుకెళ్ళాలని నేనేదో చేయాలి, కాబట్టి నేనేం చేయాలి అని ఆలోచిస్తే ఎవరో చెప్పారట, ఒక 100 మేకపిల్లలు పెట్టినమా మంచి ఆదాయం ఉంది ఇప్పుడు అంది. వెంటనే అమ్మాయి మేకపిల్లలు పెంచడం ప్రారంభించింది. ఇవాళ మహారాష్ట్ర గవర్నమెంట్ పూర్తిగా మేకపిల్లలు, గొర్రె పిల్లలు సప్లై చేసేది ఎవరంటే ఆ అమ్మాయి. సికింద్రాబాద్ మార్కెట్కి తీసుకొచ్చి అమ్మేది ఎవరంటే అమ్మాయి. కాబట్టి మనంతా ఎక్కడున్నాం? రైతులం. కాబట్టి ఎక్కడైనా సరే వ్యవసాయంతో పాటుగా ఇలాంటివన్నీ ఒక కోళ్ళ పెంపకము, ఇంతకుముందు మన యొక్క ప్రతి గ్రామంలో ఎన్ని కోళ్ళు ఉండేటువంటి, ఈరోజు నాటి కోడికి ఎంత డిమాండ్ ఉందండి. ఎస్, ఒక రైతుగా 10 మంది రైతులు అని చెప్పారు ఇంతకుముందు. మేము తేనె బుట్టలు ఇచ్చాము, ఒక్కొక్క రైతుకి 10 ఇచ్చాము.
అట్లా 1000 ఇచ్చామని. ఎస్, ఇక్కడ 100 మంది రైతులు మనము నాటుకోళ్ళు 10 కోళ్ళు ఇవ్వండి. మనం 100 మంది రైతులకి 100 పదులు ఎంత? 1000. కాబట్టి 1000 కోళ్ళు ఉండటం లేదా? ఇవాళ 1000 కోళ్ళకి డిమాండ్ ఉందా లేదా? ఉంది. 1000 గొర్రెలకు డిమాండ్, 1000 కోళ్ళకి డిమాండ్ ఉంది. కాబట్టి ఆ రకంగా మనం ఆలోచిస్తూ పోతే మనం ఒక ఎఫ్పిఓ పెట్టిన తర్వాత ఇన్ని రకాలుగా ఆలోచించాలి. రైతుకి ఇన్ని రకాల ఆదాయాలు తీసుకురావటం కోసం, రైతు దగ్గర ఆదాయాన్ని పెంచడం కోసము, డబుల్ డిజిట్ గ్రోత్ చేయడం కోసము ఎన్ని రకాలుగా ఆలోచించాలంటే అన్ని రకాలుగా మనం ముందుకెళ్ళాలి. కాబట్టి మేక పిల్లలు పెంచాలా, గొర్రె పిల్లలు పెంచాలా, తేనె పెట్లు పెంచాలి, పాల యొక్క ఉత్పత్తి కోసము గేదెలు కానీ ఆవులు కానీ పెంచేట ప్రయత్నం చేయాలి. కాబట్టి గవర్నమెంట్ అనేక కొత్త స్కీమ్స్ ఉన్నాయి. ఆ కొత్త స్కీమ్స్ మనకి ఎవరికి తెలియదు. కొంతమందికి ఎన్జిఓలో ఆ యొక్క బుర్రలు ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి. వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతుంటారు. మనకేం తెలియదు, గవర్నమెంట్ ఏం చేసింది కూడా తెలియదు మనకి. కాబట్టి గవర్నమెంట్లో అనేక స్కీమ్స్ ఉన్నాయి. కాబట్టి ఒంటరిగా మనం తెలుసుకోలేకపోతున్నాం. కాబట్టి గ్రూప్గా అయితే ఏర్పడితే ఆ గ్రూపు ద్వారా అయినా సరే ఈ యొక్క విషయాలు తెలుస్తాయి మనకి. కాబట్టి గ్రూపుగా ఏర్పడితే అనేక రకాల ఆదాయాలు. నేను గవర్నమెంట్ ఎంత సబ్సిడీ ఇస్తుంది పక్కన పెట్టండి, గవర్నమెంట్ గురించి నేను మాట్లాడలే. గవర్నమెంట్ అది ₹1 ఇచ్చేది, ఇది ₹1 ఇస్తుంది, ఇన్ని పర్సెంటేజ్లు ఇస్తుంది, నేను వాటికి వెళ్ళట్లే. సబ్సిడీ గురించి అవసరం లే, తర్వాత విషయం. సబ్సిడీ ఇచ్చేది ఇస్తారు వాళ్ళు. కానీ సబ్సిడీకి సంబంధం లేకుండానే మన కార్యకర్తలు చెప్పిన విషయాలు చెప్తున్నాను నేను. ఈ మధ్యన ఒక కార్యకర్త చెప్పాడు, ధాన్యాన్ని బియ్యం చేస్తే ఎంత ఖరీదు వస్తుందని. మీరందరూ ₹1,400 అమ్ముకుంటుంటే నేను 2,500కి, ₹30,000, ₹3,000 అమ్ముకుంటున్న ధాన్యం బస్తాని. ఎందుకని? మీరందరూ కూడా ధాన్యాన్ని అమ్మేస్తున్నారు, బియ్యం కొంటున్నారు. నేను ధాన్యం పండిస్తా, బియ్యం చేస్తా, బియ్యాన్ని అమ్ముతా. మీరేమో ధాన్యం అమ్మేసి బియ్యం కొంటున్నారు. మీరు పండించిన వాళ్ళు మనం బియ్యం కొంటాం ఏంటండి? మన తాతలు కొన్నారా? కొనలేదుగా. ఎందుకు నష్టం పోతున్నారు రైతు అంటే ఇదే కారణం. ఇలాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి రైతు కూడా మారాలి. రైతు రాజుగా ఎట్లా బతకాలో ఆలోచించాలి. తప్పనిసరిగా ఇంతకుముందు మన శివప్రసాద్ గారు చెప్పినట్టుగా లక్ష్యం, నేను ఫ్యాక్టరీ పెట్టాలా, కంపెనీ పెట్టాలా, లక్ష్యం పెట్టుకోవాలా. లక్ష్యం పెట్టుకోకుండా జరగదు. మనకంటే ఒక లక్ష్యం ఉండాలి. నాకు తెలిసిన ఒక కుర్రాడు చెప్పేవాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎంత సంపాదిస్తాడో ఒక రైతుగా నేను అంత సంపాదిస్తాను సార్ అని చెప్పాడు. పెట్టుకుని సంపాదించాడు. టొబాకో వ్యవసాయం చేసి, వ్యవసాయంలో టెక్నికల్ మార్కెటింగ్ ఎలా చేయాలా, వ్యవసాయాన్ని పండించిన దాన్ని ఎట్లా అమ్మాలా, ఇది కూడా తెలుసుకున్నాడు అతను. కాబట్టి లక్ష్యం ఉండాలా. కాబట్టి మన అందరం ఇక్కడున్న పెద్దలము, నేను చెప్పాను, ముందే చెప్పాను, సహకార వ్యవస్థ గురించి ఇలా చెప్పాల్సిన అవసరం లే. ఎందుకంటే మీరు ఆ విధంగా 6 తేరున్నారు, మీరు అనుభవిస్తున్నారు ఇక్కడ రైతులు. కాబట్టి ఎఫ్పిఓస్గా, ఒక ఎఫ్పిఓగా 300 మంది ఉండాలా. 300 మంది రైతులు మినిమం ఉంటే ఒక ఎఫ్పిఓగా తయారవుతాను. 100 మంది, 150 మంది, 200 మంది చేర్పిస్తున్నారు వాళ్ళ శక్తి మేరకు. కాబట్టి చేర్పిద్దాం. ప్రభుత్వం చెప్పిన ఈ సిస్టంలోనే కాకపోయినా మనం కనీసం 100 మందితో, 200 మందితో మన గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకి, మన మండలంలో ఉన్న వాళ్ళకి, మన జిల్లాలో ఉన్న వాళ్ళకి కొంతమందికైనా మనము న్యాయం చేయాలి, ₹10 ఆదాయం వచ్చేటువంటి ప్రయత్నం చేయాలి, వాళ్ళ మంచి స్థానంలో కూర్చొని పెట్టాలి అనేటువంటి ఒక ఆలోచన తప్పనిసరిగా మనకు ఉండాలి. ఆ రకమైన లక్ష్యంతో పెట్టుకున్నట్టయితే మన జన్మలు సార్థకం అవుతాయి. మన జన్మ ఎత్తిన తర్వాత సార్థకం అవటం ప్రధానం. విశ్వనాథరెడ్డి గారు పేరు చెప్తున్నాం అంటే ఆయన జన్మను సార్థకం చేసుకున్నాడు ఆయన. కాబట్టి చెప్తున్నాం ఇవాళ, ఎస్ మనం కూడా చేయాలి ఆ పని. ఇక్కడ పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ వయసులో పెద్దవాళ్ళు చేయాల్సిన పని ఇదొకటి. వయసు అయిపోయింది కాబట్టి నా చిన్న వయసులో నేను వ్యవసాయం చేశా, ఇప్పుడు నేను చేయట్లేదు. 10 మంది రైతులకు కూడా అనేది ఇప్పుడు చేయండి. మీరు యువకుల దగ్గర పని చేయించండి. మీరు పెద్ద మనిషిగా ఉండి ఆ గ్రామంలో ₹10 ఆదాయం వచ్చేటువంటి ప్రయత్నంలో, పనిలో మీరు నిమగ్నమైనట్టయితే తప్పనిసరిగా మన జన్మను కూడా మనం సార్థకత చేసుకున్న వాళ్ళం అవుతాము. కాబట్టి ఈ విషయాన్ని కూడా మనం గుర్తించాలి. మనకి అనేక మంది పెద్దలు వాళ్ళ జన్మని సార్థకత చేసుకొని మనకి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చారు, మనకు కూడా చేసుకోమని. దామోదరరావు లాంటి వాళ్ళు ఏ రకంగా తిరిగారు, ఏ రకంగా పనిచేశారు, ఎట్లా చేశారు మన అందరికీ తెలుసు. ఏ రకమైన ఆయన ఏ వయసులో ఎంత యొక్క శరీరంతో ఏ విధంగా తిరిగారు రాష్ట్ర వ్యాప్తంగా, ఏ రకంగా అనేక మందిని కూడేశారో, ఈ విధంగా చెప్పగలిగారో ఆయన ఆ జన్మని సార్థకత చేసుకోవటం అంటే అదే. కాబట్టి మన అందరము కూడా ఇవాళ వరంగల్ జిల్లా, వరంగల్ జోన్
ఏదైతే పాత వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక భారతీయ కిసాన్ సంఘ పెద్దలు ఆలోచన చేసి పక్కన కరీంనగర్ ఖమ్మం జిల్లా వాళ్ళని కూడా పిలిపించి ఒక మంచి అవకాశం ఉదయం నుంచి ఇప్పటి వరకు నిర్వహించారు. అనేక విషయాలు బ్యాంకులో ఏ విధంగా ఉన్నట్టుది, నాబార్డు వాళ్ళు ఏ విధంగా చేస్తారు, ఎంఎస్ఎంఈ నుంచి ఏ రకమైన కొన్ని స్కీమ్స్ వస్తాయి, కేవీఐసి నుంచి ఏ రకమైనటువంటి ఒక స్కీమ్స్ ఉండేటువంటి ఒక అవకాశం ఉన్నది, తేనెను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళొచ్చు, గొర్రె పిల్లల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళొచ్చు, ఇవన్నీ కూడా తేనెటీగలు చాలా అవసరం సమాజానికి, మనందరికీ. కానీ అలాంటి అవసరమైనటువంటి సమాజానికి అవసరమైనటువంటి ఆరోగ్యవంతంగా సమాజం ఉండాలన్నట్టయితే మనందరము తేనెటీగలు కూడా అదే స్థాయిలో ఉండాలి అనేది ఒక మన శాస్త్రంలో ఉండేది, సైంటిఫిక్ విషయం ఇది. అందుకోసమే కేంద్ర ప్రభుత్వం ఈ తేనెటీగల మీద ఇప్పుడు అన్నీ చచ్చిపోతున్నాయి, అన్ని యొక్క పురుగు మందులు కొట్టి తేనెటీగలను చచ్చిపోయినాయి. కాబట్టి దీనివల్ల ప్రమాదం రాబోయే రోజుల్లో సమాజానికి కూడా ప్రమాదం వస్తుంది. కాబట్టి మళ్ళీ తేనెటీగలను పెంచాలి ఎక్కువ అని చెప్పేసి ఈ రకమైన సబ్సిడీని ఇచ్చి కూడా మనకు ముందుకు తీసుకొస్తుంది. కాబట్టి ఇన్ని రకాల విషయాలు ఉన్నాయి. అందుకనే ఇప్పుడు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం పెద్దలు అనేక మంది యొక్క పెద్ద ఆలోచన చేసి అనేక విషయాల మీద ఆలోచన చేసి ఒక 11 సంస్థలకు సంబంధించినటువంటి సభ్యులందరూ కలిసి స్వావలంబి భారత్ అభియాన్ అనేటువంటి ఒక పేరుతోటి దేశంలో ప్రతి వ్యక్తికి ఉపాధి కల్పించాలి, ప్రతి వ్యక్తి సోమరిపోతు కాకూడదు, ప్రతి వ్యక్తి పనిచేసేటువంటి ఒక శ్రమశీలుడిగా తయారు కావాలి, ప్రతి వ్యక్తికి ఉపాధి కల్పించాలి, దాని ద్వారా ఆదాయం రావాలి. ఓ మంచి యొక్క రాబోయే రోజుల్లో ప్రతి కిసాన్ అమర రైతు అని ఎట్టయితే మనం అంటుంటామో అదేవిధంగానే కిసాన్ అమర నేత అని ఎట్టయితే అంటుంటామో ప్రతి రైతు కూడా ప్రతి ఒక్క సమాజంలో ప్రతి వ్యక్తి కూడా ఉపాధి కల్పనలో భాగమై ఉండాలి, రోజుగారు అందరికీ ఉద్యోగం ఉండాలి. కాబట్టి ఏదో రకమైన ఉద్యోగం ఏదో రకమైన ఉపాధి కల్పన ఉండాలి అనే ఒక ఆలోచనతోటి స్వావలంబి భారత్ అభియాన్ అనేటువంటి ఒక అభియాన్ని ప్రారంభించింది దేశంలో. ఇప్పుడు నడుస్తుంది దేశంలో. భారతీయ కిసాన్ సంఘ్, భారతీయ మజ్దూర్ సంఘ సహకార భారతి, లఘు ఉద్యోగ భారతి, విద్యార్థి పరిషత్, విశ్వ హిందూ పరిషత్, వనవాసి కళ్యాణాశ్రమం, అన్ని రకాల సంస్థల వాళ్ళు ఈ యొక్క ఉపాధి కల్పనలో ఒక మంచి ఉద్యమాన్ని తీశారు. ఆ యొక్క స్వావలంబి భారత్ అభియాన్ అనేటువంటి ఒక అభియాన్ ఇప్పుడు ప్రారంభమైంది. రాబోయే 2-3 సంవత్సరాల్లో ప్రతి వ్యక్తికి ఉపాధి కల్పించాలి అనే ఒక ఆలోచనతో ప్రారంభించినటువంటి సంస్థ స్వావలంబి భారత్ అభియాన్. దాంట్లో మన అందరం భాగస్వాములు కావాలి. మనం ఒక కార్యకర్తగా 10 మందికి ఉపాధి చూపించే వ్యక్తులుగా, 10 మంది ఉపాధి చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పెద్ద 500 మందికి 100 మందికి ఉపాధి కల్పిస్తున్న మన రైతులు కావచ్చు, మనకు తెలిసినటువంటి మన బంధువులు కావచ్చు, అందరినీ కూడా పిలిచి అవసరమైన రాబోయే రోజుల్లో వాళ్ళకి మంచి సన్మానం చేయాలా. ఎవరైతే 100 మందికి ఉపాధి కల్పిస్తారో వాళ్ళని పిలిచి సన్మానం చేసేటువంటి వ్యవస్థ తీసుకురావాలి. అట్లా ప్రతి వ్యక్తికి కూడా రాబోయే రోజుల్లో ఉపాధి కల్పించాలంటే ఒక ఆలోచన తీసుకురావాలా. 10 మంది ఎవరు కూడా ఈ దేశంలో ఖాళీగా ఉన్నాడు, ఉపాధి లేదు అనే ఆలోచన రాకుండా ఉండాలి అనేటువంటి ఆలోచనతోనే రాష్ట్రీయ స్వయం సేవక సంఘములో ఉన్నటువంటి పెద్దలందరూ కలిశారు. అనేక సంస్థల్లో ఉన్న వాళ్ళందరినీ కలిపారు. అనేక మంది స్వామీజీలను, మఠాధిపతులని వాళ్ళందరినీ కూడా కలిశారు. ఇది ఒక పెద్ద ఉద్యమంగా దేశంలో జరగాల్సిన అవసరం ఉంది. గ్రామాల మళ్ళా ఏదైతే ఇంతకుముందు గ్రామ సీమలే పట్టుకొమ్మలని చెప్పి దేశానికి ఆధారం గ్రామాలు అనేవాళ్ళము, ఇప్పుడు గ్రామాలు కాకుండా పట్టణాలు అయిందో ఆ పట్టణాలు కాదు, మళ్ళీ గ్రామ సీమలే దానికి ఆధారము. పట్టణాల వాళ్ళు గ్రామాలకు వచ్చి కొనుగోలు చేసే వ్యవస్థ తీసుకురావాలి. పక్కనే ఉన్నటువంటి మన గ్రామం ఉందనుకుందాం, ఇక యొక్క అక్కడ పండించినటువంటి కందుల్ని మీరు కందిపప్పు చేసి ఇక్కడ టౌన్లో ఇస్తున్నటువంటి ఒక 100 రూపాయలకు కాకుండా మీరు 80 రూపాయలకి ఇవ్వగలిగితే మీ గ్రామానికి వచ్చి కొంటారా లేదా? నగరాల వాళ్ళు తప్పనిసరిగా కొంటారు. మళ్ళీ గ్రామాలకు రావాలి, నగరాల నుంచి రైతుల దగ్గరికి రావాలి, రైతుల దగ్గర కొనుగోలు చేసేటువంటి వ్యవస్థను మనం తీసుకొచ్చినట్టే తప్పనిసరిగా వస్తారు. ఎవరు నగరాల్లో ఉన్న వాళ్ళు ఎవరు? మన పిల్లలు కాదా? మన పిల్లలు ఎక్కడికి పోతారు? మన దగ్గరికి వచ్చి కొనుగోలు చేయకుండా బయట వాళ్ళు దగ్గర కొంటారా? కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో అందరికీ ఉపాధి కల్పించాలి. గ్రామ సీమలు మళ్ళీ బాగుపడాలి. గ్రామ సీమలు బాగుపడాలంటే తప్పనిసరిగా మరలా
మనం ఈ యొక్క ఎఫ్పిఓల రూపంలో 10 మంది కలిసి ఒక సంఘంగా ఏర్పడటము, ఒక ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ అనండి, సహకార సంస్థ అనండి, ఏ పేరైనా పెట్టుకోండి మీరు, ఇబ్బంది లేదు. కానీ ఆ కార్యక్రమం జరగాలి, దానికోసం మనం పనిచేయాలి. ఆ రకంగా రాబోయే రోజుల్లో పెద్దలందరినీ కూడా ఉపయోగించుకొని మన గ్రామాల్లో కూడా రాబోయే రోజు మంచి ఏదైతే ఇవాళ మొలకనూరు సొసైటీ గురించి చెప్పుకుంటున్నామో, రాబోయే రోజుల్లో ప్రతి గ్రామాన్ని గురించి చెప్పుకునే స్థితి రావాలి. ఆ రకమైన పనిలో మన అందరం ముందుకు వెళ్ళాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. వచ్చే అనేక రకాల ప్రయత్నాలని మన పిల్లలు చేస్తున్నారు. ఇప్పుడు కౌజు పిట్టల్ని మనకు తెలిసిన ఇక్కడే ఒక అబ్బాయి ఉన్నాడు, కౌజు పిట్టలు పెంచుతున్నాడు, కౌజు పిట్టలు వ్యాపారం చేస్తున్నాడు. కౌజు పిట్టలు మన అందరూ తింటున్నాం, ఏడో బజార్లో ఏడో అమ్ముతే తింటున్నాం. కానీ మన కుర్రవాళ్ళు ఆ రకమైన కౌజు పిట్టలు తీసుకొస్తున్నారు, కౌజు పిట్టలు పెంచుతున్నారు. కాబట్టి ఈ ఊరిలో ఇక్కడే అబ్బాయి ఉన్నాడు, బహుశా నువ్వే కదా, పేరేంటి అనిల్. అట్లా చేస్తున్నారు, కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు మన రైతు పిల్లలు. కాబట్టి మనం కూడా కావాలి ఆ విధంగా, మన పిల్లలకి ఆ విధంగా చెప్పాలి. మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవటమే కాదు, మన గ్రామాల్లో పండించినటువంటి యొక్క ధాన్యాన్ని, మన గ్రామంలో పండిస్తున్నటువంటి వస్తువుల్ని, కూరగాయలని, వీటన్నిటిని కూడా ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఒక పనిలో నువ్వు దిగరా బాబు, ఇక్కడ చేరా, ఇక్కడ మన ఊరి నుంచి బాగుపడుతురా అనేటువంటి ఒక భావన కూడా మన పిల్లవాడికి ఇవ్వాలి. ఆ రకమైన మీరు అందరూ కూడా ఇస్తారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఆదర్శాన్ని వరంగల్ జిల్లాలో అనేక సంవత్సరాలుగా చేస్తున్నటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి. ఇక్కడ నేను ఒక పేరు గుర్తొచ్చింది కాబట్టి చెప్పాను, ఆ గ్రామం పేరు. ఒక సొసైటీ నేను చెప్పాను, అనేక సొసైటీలు ఉన్నాయి. కాబట్టి మనం ఆ విధంగా తయారవ్వాలని చెప్పేసి, ఆ విధంగా తయారు చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను నినాదాలు చెప్తాను. కొంచెం గట్టిగానే ఇస్తే అప్పుడు మీరు నిజంగా వెళ్ళి మీ గ్రామంలో ఈ పని చేస్తారనే ఒక ఆలోచన నాకు కూడా కలుగుతుంది. కాబట్టి గట్టిగా నినాదాలు ఇవ్వాల్సిందిగా, చెయ్యి పైకి వెత్తి పిడికిలు బిగించి ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. రైతుల ఐక్యత. మరిన్ని అప్డేట్స్ కోసం STV యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.